చూడండి ఎర్రగా ఎంత చక్కగా కాకుండా అంతే టేస్ట్ ఉంటుంది. అక్కడక్కడ పచ్చగా ఆకులు, అక్కడక్కడ ఎర్రగడ్డలు మంచిగా పడతా ఉంటే రుచిగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు పక్కకు తీసేసేదానికి కూడా వీలుగా లేకుండా పిల్లలైనా మనమైనా తినేస్తే కడుపులోకే వెళ్ళిపోద్ది నేరుగా. కరివేపాకు తింటే కంటి చూపు మంచిది కదా. ఎక్కువ నూనె పోసి కాల్చుకోవచ్చు బాండిట్లో, కానీ ఎక్కువ నూనె పోసి కాల్చుకునే దానికన్నా కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ కట్లెట్స్ తింటే ఎంత బాగుంటుందో ఒకసారి తిని చూడండి. ముందు మా పిల్లలకి ఇచ్చేస్తున్నాం. బాలిస అంటే నూనెలో వేసి దేవుకునేది, అది లోపల ఉడకదు. ఇట్లా చికెన్ కట్లెట్ అంటే బాగా ఒత్తుకొని వేస్తే లోపల కూడా పైన కూడా ఎర్రగా బాగా కాలద్ది. తినడానికి చాలా బాగుంది కదా. మోహను ఎట్టుంది చెప్పు. సూపర్గా ఉందా? మా అబ్బాయి తిన్నాడు, సూపర్ అంట. మిక్సీకి వేసి పెట్టింది. మిక్సీకి చికెను వేసాము, ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ సన్నగా కట్ చేసి దాంట్లో వేసి ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసి కలిపేసి వేస్తే బాగుందా? సూపర్గా ఉంది, చాలా బాగుంది. నోటికి రుచిగా జలుబు చేసినా, జ్వరం కాస్తున్నా, నోటికి రుచి లేకుండా ఉంటే ఈ విధంగా చేసుకొని తింటే తినడానికి చాలా ఇష్టపడతారు. చాలా రుచిగా చాలా బాగుంది. నోట్లో నాలా జలం కూడా ఊరిపోతుంది, అంత బాగుంది. పక్కన ఒకటి పిల్లకాయలు తింటుంటే ఇంకా చాలా బాగుంది.